అనగనగా ఒక ధనవంతుడు తన ఖరీదైన బంగారు గడియారాన్ని ఒక పాత ధాన్యపు కొట్టులో పోగొట్టుకున్నాడు. అది ఆయనకు చాలా ఇష్టమైనది. ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని పిలిచి, ఎవరు నా గడియారాన్ని వెతికి పెడతారో వాళ్లకు పెద్ద బహుమతిస్తాను అన్నాడు. పిల్లలందరూ లోపలికి వెళ్లి గందరగోళం చేస్తూ గడ్డిని అటూ ఇటూ తోస్తూ వెతికారు. కాని ఎవ్వరికీ దొరకలేదు. అందరూ అలసిపోయి బయటకొచ్చేశారు. అప్పుడొక చిన్న అబ్బాయి నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. 5 నిమిషాలకే ఆ గడియారంతో బయటకొచ్చాడు. ఆ ధనవంతుడు ఆశ్చర్యపోయి, మేమంతా గంటసేపు వెతికినా దొరకనిది నువ్వంత త్వరగా ఎలా కనిపెట్టేవు అని అడిగాడు. అబ్బాయి నవ్వుతూ, నేను లోపలికి వెళ్ళి ఏమీ చేయలేడు నాన్నగారు. నిశ్శబ్దంగా ఒకచోట కూర్చున్నాను. గదంతా నిశ్శబ్దంగా ఉండటంతో ఆ గడియారం చేసే టిక్ టిక్ శబ్దం నాకు వినిపించింది. ఆ శబ్దం ఎటునుంచి వస్తుందో చూశాను. గడియారం దొరికింది అన్నాడు. మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు గందరగోళం పడితే సమాధానం దొరకదు. కాసేపు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఆలోచిస్తే మనకు తెలియకుండానే పరిష్కారం మనకే వినిపిస్తుంది.